ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో మ్యామ్ ఇప్పుడు ఈ ఏదైతే ప్లాస్టిక్ సర్జరీ ఉంటుందో ఇది పర్మనెంటా? లేకపోతే మనం మళ్ళీ కావాలి అని అనుకుంటే ఏదైనా చేంజెస్ కూడా చేసుకోవచ్చా? సో, యూజువల్‌గా కొన్ని సర్జరీస్ మనం చేసినప్పుడు లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ రైనోప్లాస్టీ చేస్తాం. నోస్‌లో కొన్ని చేంజెస్ చేస్తాము. అది యూజువల్లీ పర్మనెంట్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. కొన్నిసార్లు ఇప్పుడు లిప్ ఫిల్లరే అనుకున్నాం. లిప్ ఫిల్లర్ కొన్ని రోజులకి అబ్జార్బ్ అయిపోతది. మళ్ళీ రిపీట్ చేయాలి. కొన్ని సర్జరీస్ ఏంటంటే మనం చేసిన తర్వాత కొన్ని కొన్ని చేంజెస్ వాళ్ళు అనుకున్నట్టు రాకపోవడము ఉంటది. పూర్తిగా అవ్వకపోవడం కూడా ఉంటది. అలాంటి వాళ్ళకి మళ్ళీ చేయాల్సొస్తే చేస్తాం. సో, కరెక్షన్స్ అన్నవి చిన్న చితకా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ చేయాల్సొస్తే చేయొచ్చు. ఓకే. సో మ్యామ్ ఇప్పుడు కొంతమందిని చూస్తే లైక్ ప్లాస్టిక్ సర్జరీ తరువాత వాళ్ళ ఫేస్ ఆహ్, ఈ సర్జరీ అనేది ఫెయిల్ అయిపోయినట్టు మనకి తెలిసిపోతుంది. లైక్ ఫేస్ షేప్ ఔట్ అవ్వడమా? లేకపోతే అంతకుముందున్న ఫీచర్స్ కంటే ఇప్పుడు ఇంకా దారుణంగా తయారవ్వడమా? ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. సో, ఇవన్నీ కూడా మనకి ఎందుకు జరుగుతూ ఉంటాయి? నార్మల్‌గా ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ ఇలాగే ఉండాలి అని చెప్పి ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఆహ్, ఒకళ్ళ ఫేస్ బావుంటది అన్నది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి కదా! నా ముక్కు ఇలా ఉంటే బావుంటది అని ఆ పర్సన్ డిసైడ్ చేసుకొని మనల్ని అడుగుతాడు. ఆ పేషెంట్ వచ్చి మమ్మల్ని మా నోస్ ఇలా తయారు చేయండి అంటే మేము ఏం పాసిబుల్లో చెప్తాం. సో, రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇలా ఉంటే నీ నోస్‌ని ఇలా చెయ్యొచ్చు అని. బట్ సమ్‌టైమ్స్ వాళ్ళకి అన్‌రియలిస్టిక్ అంటే నా నోస్ ఇలాగే ఉండాలి అని కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ అడిగారనుకుందాం. అలాంటివి ఈస్థెటిక్ ప్రపోర్షన్స్ అని ఉంటాయి. అంటే ఒక ఫేస్ ఎప్పుడు ఈస్థెటికల్లీ బ్యూటిఫుల్ అని చెప్తామో అలాంటివి కొన్ని ప్రపోర్షన్స్ ఉంటాయి. దీని ప్రకారం వాళ్ళకి మనం సజెస్ట్ చేయగలం. ఇలా ఉంటేనే బావుంటది. బట్ స్టిల్ వాళ్ళ చాయిసే హ్మ్. ఎప్పటికైనా. బికాస్ అది వాళ్ళ ఫేస్ కాబట్టి. సో, ఇలా ఉంటే బావుంటది అని ఆ ప్రపోర్షన్స్‌లో మాకు డిస్క్రైబ్ చేసి మేము చదివుంటాం కాబట్టి, ఇలా చేస్తే బావుంటది అని సజెస్ట్ చేస్తాం. ఒక్కొక్కసారి పేషెంట్ కావచ్చు, వాళ్ళ ఓన్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ నీడ్స్ వాళ్ళ కెరియర్‌ని బట్టి గానీ, ప్రొఫెషనల్‌గా గానీ వాళ్ళకేదో కొన్ని నీడ్స్ ఉండి అలాగే చేపించుకోవాలి అనుకోవచ్చు. దాని ప్రకారం చేస్తాం. సో, సమ్‌టైమ్స్ ఒక్కొక్కసారి లిప్ ఫిల్లరే అనుకుందాం. ఎక్కువ అవ్వచ్చు, లావుగా కనిపించొచ్చు, అది బాగుండకపోవచ్చు. ఇలాంటివి గూడా కరెక్టబుల్లే. మళ్ళీ కరెక్ట్ చేసి దాన్ని ఈవెన్‌గా చెయ్యొచ్చు, తగ్గిచ్చొచ్చు, పేషెంట్‌కి నచ్చినట్టు కూడా చేయొచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.